క్రీస్తుపూర్వం రాజగృహం అనే పట్టణంలో కిసా గౌతమి అనే ఒక యువతి తన కుమారుడితో కలిసి సంతోషంగా జీవనం గడుపుతుండేది. ఒకరోజు తన కుమారుడికి తీవ్ర అనారోగ్యం చేసింది. కొంతకాలానికే తన కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తన కుమారుని వదిలిపెట్టలేక కంటతడి పెట్టుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి అడిగేది. తన కొడుకుని బతికించే ఔషధం మీ దగ్గర ఉందా అని. ఆమె బాధను ఎవరూ తీర్చలేకపోయారు. చివరికి కొందరు ఆమెని గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళమని సూచించారు. చనిపోయిన బిడ్డను ఎత్తుకొని బుద్ధుడి దగ్గరికి వెళ్ళింది. ఆమె ఏడుస్తూ, భగవానుడా, నా బిడ్డను మళ్ళీ బతికించే ఔషధం ఇవ్వండి అని వేడుకుంది. బుద్ధుడు ఆమెను కరుణతో చూసి, ఒక గుప్పడ ఆవగింజలు ఒక ఇంటి నుంచి తీసుకొని రా, కాకపోతే ఆ ఇంట్లో ఎప్పుడు మరణం సంభవించకూడదు అని షరతు పెట్టాడు. గౌతమి తన కన్నీళ్లు తుడుచుకుంటూ పట్టణమంతా తిరిగింది. ప్రతి ఇంటికి గడప గడపకి అడిగింది. కాకపోతే వాళ్ళందరూ కూడా ఒకే సమాధానం చెప్పారు. మా దగ్గర ఆవాలు ఉన్నాయి, కాకపోతే మా ఇంట్లో అక్కనో చెల్లో తాతో బామ్మో ఎవరో ఒకరు చనిపోయిందని చెప్పారు. గౌతమికి ఎక్కడికి వెళ్ళినా అదే సమాధానం వచ్చింది. చివరికి గౌతమి గ్రహించింది, మరణం అనేది తప్పించుకోలేని సత్యం. పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు, మరణించిన వ్యక్తి మళ్ళీ పుట్టక తప్పదు అనే సత్యాన్ని గ్రహించిన గౌతమి తన కుమారుని శరీరాన్ని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు జరిపించి మనసులో శాంతి పొందుతుంది. బుద్ధుడి వద్దకు వెళ్ళి నిజాన్ని అంగీకరిస్తుంది. బుద్ధుడు చిరునవ్వుతో ఆమెకు జీవితం యొక్క సత్యాన్ని చెప్పాడు. ఆమె తన దుఃఖాన్ని జయించి బుద్ధునికి శిష్యురాలిగా మారింది. జననం మరణం జీవనంలో సహజం. దుఃఖం నుంచి బయటపడడానికి సత్యాన్ని గ్రహించడం అవసరం. జీవితం చాలా చిన్నది. కోపం, ద్వేషం, పగ, పట్టింపులు, వీటితో మన జీవితాన్ని మనమే అంధకారంలోకి నెట్టేసుకుంటున్నాం. విలువైన ఈ మానవ జీవితాన్ని మనం మళ్ళీ పొందమో తెలియదు. కాబట్టి ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటూ, తోటి వారితో ప్రేమగా ఉంటూ, కోరికల్ని జయిస్తూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు.